నిన్న ఢిల్లీలో 77వ గణతంత్ర దినోత్సవాల్లో భాగంగా వేడుకలు జరిగాయి కదా. ఈ వేడుకల్లో ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్నటువంటి ఫైటర్ జట్లైనటువంటి ఈ MiG-29S, అలాగే 2 రఫేలు, అలాగే మరొక 2 సుఖోయ్ 30 MKIలు, మరొక జాగ్వర్, మొత్తం ఈ 7 కూడా ప్రదర్శించడం జరిగింది. నిన్న యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా కూడా వచ్చారు, ఆవిడ కూడా తిలకించారు. అయితే ఇక్కడ నిన్న పాకిస్తాన్ ఈ యొక్క గణతంత్ర వేడుకలు చూసి నిద్రపోలేదంట. అది చెబుతున్నది ఎవరో కాదు, అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ నేతలే చెబుతున్నారు. అంటే PTI, ఇమ్రాన్ ఖాన్ పార్టీకి చెందినటువంటి నేతలు చెబుతున్నారు. ఆపరేషన్ సింధూర్లో అది చేసాము ఇది చేసాము అని చెప్పారు. ఇప్పుడు భారతదేశం ఏమొచ్చేసి అక్కడ 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా చేసుకుంటుంది. అలాగే ఇక్కడ మీరు కూడా చాలాసార్లు ఒప్పుకోవాల్సి వచ్చింది. ఇప్పటికీ కూడా మనం ఇక్కడ పూడ్చుకుంటున్నాం ఆ ఎయిర్ బేసుల్ని. ఆ విషయాన్ని కూడా అక్కడ ఆపరేషన్ సింధూర్లో చెప్తోంది. మిగతా దేశ నేతాదులందరూ కూడా దీన్ని నమ్ముతున్నారు. దీనికి మీరు ఏం చేస్తారు చెప్పండి అంటే అక్కడ ఎవరికి సమాధానం లేదు. ఎలా ఉంటుంది? ఇంకా నూర్ ఖాన్ ఎయిర్ బేస్ విషయంలో ఇంకా రాద్ధాంతం జరుగుతుంది. ఎక్కడ కాదు, పాకిస్తాన్లో నూర్ ఖాన్ ఎయిర్ బేస్కి మీరు ఎందుకు ఇంకా ఆ గ్రీన్ కవర్ కప్పేసి అలాగే ఉంచారు? అది బాగైతే ఎందుకు మీరు తీయలేదని PTI పార్టీకి చెందినటువంటి నేతలందరూ కూడా చెప్తున్నారు. దీని విషయంలో ఎవరైతే గట్టిగా మాట్లాడతారో వాళ్ళని దేశద్రోహులంటూ వాళ్ళకి శిక్షలు వేసి జైల్లో పెట్టేటటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇమ్రాన్ ఖాన్నే వీళ్ళు అరెస్ట్ చేసి ఇన్ని నరకాలు చూపిస్తున్నారు కాబట్టి అలాంటి చిన్న చిన్న నేతలు ఒక లెక్క ఏంటి. కానీ అయితే నిన్న గణతంత్ర దినోత్సవ వేడుకల్ని పాకిస్తాన్ నేతలు అధికారికంగా చూశారు వాళ్ళ ఆఫీసుల్లో. చూసి అంటే వాళ్ళు మామూలుగానే ప్రతి సంవత్సరం చూస్తారు ఈ గణతంత్ర వేడుకలు. కానీ నిన్న ఎందుకు చూశారు, నిన్న ఎందుకు నిద్ర లేదంటే పాకిస్తాన్లో ఆపరేషన్ సింధూర్ చేశాం కదా, ఆ సింధూర్కి సంబంధించినటువంటి వీడియోలతో సహా ఒక వీడియో విడుదల చేసింది మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఈ త్రివిధ దళాలకు సంబంధించినటువంటి ఒక వీడియో పోస్ట్ చేసి క్షిపణి తాకింది అంటే నూర్ ఖాన్ ఎయిర్ బేస్ మీద దాడి జరిగిన తర్వాత మన వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు క్షిపణి తాకింది, టార్గెట్ రీచ్ అయ్యింది, అలాగే మన బ్రహ్మోస్ కూడా పూర్తిగా నాశనం చేసేసింది. అదే ఆ క్షిపణి, బ్రహ్మోస్ క్షిపణి ఏదైతే నాశనం చేసిందో దాని గురించి మాట్లాడుకున్నారు కదా. అది కూడా వీడియో రూపంలో బయటకు విడుదల చేసి దాన్ని కూడా టీవీలో టెలికాస్ట్ చేసేసరికి పాకిస్తాన్ వాళ్ళు విన్నారు. పాకిస్తాన్లో ఇప్పుడు ప్రతిపక్షం కూడా స్పందించింది. దాంతో పాకిస్తాన్ నేతలకి రాత్రి అంతా కూడా నిద్ర లేదు. ఈ విషయాన్ని ట్రోల్ చేసింది కూడా పాకిస్తాన్ ప్రజలే. చాలా మంది విమర్శిస్తున్నారు పాకిస్తాన్ని. సరే, మన వాళ్ళు ఎలాగో మనం పాకిస్తాన్ ఎప్పటికీ విమర్శిస్తూ ఉంటాం. కానీ ఆపరేషన్ సింధూర్లో మళ్ళీ వాళ్ళు అది చేసాము ఇది చేసాము అన్నారు కదా. అమెరికా కూడా అది చేసింది ఇది చేశాను అన్నది కదా. చివరికి ఎవరు ఏమీ లేదు, అంతా కూడా ఒట్ట ట్రాష్. మొత్తం భారత్ చేసి వదిలేసింది. భారత్ మాత్రమే ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ నడ్డి విరిచేసిందని ప్రపంచ దేశాలన్నీ కూడా నమ్ముతున్నాయి ఇప్పుడు.